మా ఊర్లో ఉసిరి చెట్టు తీసుకుందామని వెళ్ళాను నర్సరీకి. ఆడికి వెళ్ళిన తర్వాత ఉసిరి చెట్టు అడిగితే నాటుది చూపించారు, హైబ్రిడ్ది కాకుండా. ఆ మొక్క అయితే ఇంతే ఉంది. నేను ఆ మొక్క ఎందుకు తీసుకురావాలనుకున్నానంటే ఇంట్లో వేసుకుందామని. దానివల్ల లాభాలు ఏంటంటే, మనం ఇంట్లో ఏదన్నా పండగలకి వాటికి ఉసిరి చెట్టు పూజించుకోవడానికి కూడా చాలా మంచిది. అది దాని తోడుగా వాటికి వచ్చే కాయలు కూడా లావు కాయలు, సైజు హైబ్రిడ్ కాయలు, పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. ఈ మధ్య 4 రోజుల క్రితం ఒక వీడియో చూశాను నేను, ఉసిరికాయతో పచ్చళ్ళు పెట్టేది. చాలా బాగా పెట్టారు. అది చూసిన తర్వాత నేను కూడా తీసుకురావాలని నాకు అనిపించింది. అందుకే మా ఊరి నర్సరీ కాడికి వెళ్ళి అడిగాను. మొక్కలైతే హైబ్రిడ్ అయితే రాలేదు, 20 రోజులు ఆగి వస్తాయి అని చెప్పారు. నేనైతే ఇంకా మా భార్య అయితే 2 పూల మొక్కలు అయితే తీసుకుంది ఇంట్లో నాటడానికి. ఎందుకంటే 2 ఉన్నారు కాబట్టి ఆడపిల్లలు. పూల మొక్కలు చామంచిది ఒకటి తీసుకుంది, చామంచిది. గులాబీది అయితే ఒకటి తీసుకుంది, గులాబీది. ఈ 2 కలిపి 150 రూపాయలు తీసుకున్నారు. మీరు కూడా ఉసిరి చెట్టు వేసుకోండి ఇంటి ఆవరణంలో, చాలా మంచిది. ఏ నరదిష్టులు వాటికి అన్నిటికీ పనిచేస్తుంది. వాటికి వచ్చే కాయలు కూడా పచ్చళ్ళు పెట్టుకోవచ్చు. మీరు ట్రై చేయండి.